ఈ పొద్దు రేపు కాలం ఎట్లున్నది చిన్న పిల్లల కాడికించి పడుచుపోరాల దాకా ఏమైనా బండ్లెక్కి తిరుగుతుర్రు కానీ కాళ్ళకు అసలు పని చెప్తలేరు. ర్యాపిడోలు ఓలాలు ఊబర్లు వచ్చినాక ఇంకా అసలే మాట వింటలేరు. చెమట సుక్క రాలకుండా రయ్య రయ్య అవుతుర్రు. ఇక దేవుని గుళ్ళ కాడికి పోతే 3 మెట్లు ఎక్కంగానే 3 చెంబలు నీళ్ళు తాగుతుర్రు. ఇక అసంటోళ్ళు ఒక్కసారి గివ్వని చూడుర్రి, ఈడు మీద పడ్డా సరే 7 కొండలెక్కి చూపించింది. ఏమైనా వెనకటోళ్ళ గట్టితనమే గట్టితనం పోన్రి. జొన్న రొట్టెలు రాగి సంకటి తిన్న బలం ఎక్కడికి పోతుంది మళ్ళా? అగో అవ్వ అలిపిరి మెట్లు అల్క ఎక్కనే ఎక్కింది కదా. 1 కాదు 2 కాదు, అవ్వకు 116 ఏండ్లు. అంటే ఎప్పుడో సెంచరీకి వచ్చింది. ఆ గట్టితనం చూస్తుంటే ఇంకో హాఫ్ సెంచరీ కూడా కొట్టేటట్టే ఉన్నది. అందుకే అవ్వ అలిపిరి మెట్లు ఎక్కితే తత్తిమ భక్తులు అవ్వర కొడుకు అనుకుండ్రు. అరే 20-30 ఏళ్ళకే కాళ్ళు నొచ్చే ఏళ్ళు నొచ్చే అనుకుంటా అలిపిరి మెట్ల మీద ఆడికి ఈడికి సాగిల పడుతుంటారు చాలా మంది. అసోంటిది 116 ఏండ్ల ఈడులకి అవ్వ మట్టుకు చిట్ట మెట్లెక్కింది కదా అని సోషల్ మీడియాలో ఇప్పుడు వీడియోని తిప్పుడు తిప్పుతాండ్రు. ఇక అవ్వ ఊరు పేరు ఏంటిదనంటే మన పక్క రాష్ట్రం కర్ణాటకకేంచే వచ్చిందట. 7 కొండల ఎంకన్న మీద మస్తు పాయిరమాట. అందుకే ఏం కథ ఏం లెక్క అని చూడకుండా సూటి పెట్టి 3550 మెట్లు అల్కా ఎక్కింది. మరి ఇంత కోసి చేసిందంటే ఆ తిరుపతి వెంకన్న స్వామి దర్శనం మంచిగా అయినట్టే. ఏమైనా సోషల్ మీడియాలో మాత్రం మస్తు చక్కర్లు కొడుతుంది అవ్వ ముచ్చట. చాలా మంది అవ్వకు జైలు కొడుతుండ్రు.